Stay tuned to D News channel to get more updates of Kadiri. చూసా అట్లా పట్టుకోమా ఊరికి అట్లా పట్టుకో ఎమ్మెల్యే సంతకం నువ్వు తిప్పి పెట్టుకో ఇట్లా పెట్టుకో ఎమ్మెల్యే సంతకం కనపడదు రాసాము ముందుకు రా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిన్నటి రోజున కదిరి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి ఈ ఉత్సవానికి రావాలా వద్దా, తర్వాత హత్య చేసేటువంటి యొక్క అట్లాంటి అంశాలు కూడా ఆరోపణలు మీడియాలో చూస్తూ ఉన్నాం. అంటే నేను కానీ ఆ ఉత్సవానికి పోతే హత్య చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత మా సిపిఐ జాతీయ నాయకుడు నారాయణ గారు ఫోన్ చేశారు. నారాయణ గారు చేసి ఏంటి వీడియోలన్నీ ఇట్లా వస్తా ఉన్నాయి, ఏం జరుగుతుంది అక్కడ? ఈ లెటర్ని మాకు ఇప్పుడే ఉదయం అందుబాటులోకి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఏముందంటే దీంట్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంది. ఈ లెటర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే డిక్లరేషన్ ఫామ్ కూడా తీసుకోలే. అప్పుడున్న రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, ఆయనకు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి లెటర్ రాసినట్లు ఉంది. అంటే ఈ గొడవలు ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి గొడవలు కాదు. సార్వత్రిక ఎన్నికల్లో 24లో ఈ లెటర్ కూడా నాకు తెలిసి 20వ తేదీ 5వ నెల 2024లో లెటర్ పెట్టుకున్నట్లు ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట ప్రసాద్, ఆయన వచ్చేసి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి లెటర్ రాసినట్లు. దీంట్లో వీళ్ళ పైన ఆరోపణలు ప్రత్యారోపణలు, ఎన్నికల్లో వీళ్ళు కూటమి ధర్మాన్ని పాటించలేదని, అదేవిధంగా ఇతర పార్టీలకు ఎన్నికల్లో పాల్గొన్నారని, దీంట్లో చాలా సారాంశం ఉంది, డబ్బులు దశకం అన్నీ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి చూస్తా ఉంటే ఇది సార్వత్రిక ఎన్నికల అంశం, రాజకీయ అంశాన్ని ఈరోజు కదిరి బ్రహ్మోత్సవాల సందర్భంగా, నరసింహస్వామి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ లక్షలాది మంది భక్తులు ప్రజలు వచ్చేటువంటి యొక్క కార్యక్రమానికి రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీకు నిజంగా ఈ సమస్య మీ మదిలో మీ మనసుల్లో ఉంటే మీ కూటమి కార్యాలయాలన్నీ కూడా విజయవాడలో ఉన్నాయి, జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. తెలుగుదేశం ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేదా బీజేపీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. కానీ దీనికి కేంద్ర బిందువుగా నరసింహస్వామి ఉత్సవాన్ని తీసుకురావడం అనే దాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం. ఇది లక్షలాది మంది ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే పద్ధతులు మనము నిరంతరం మన అసెంబ్లీ జరిగితే చూసాం. అదే అసెంబ్లీలో సెషన్స్లో ఏ సమస్యలు ఈ రాష్ట్రంలో లేనట్లు, రాష్ట్ర రాజధాని సమస్య మాట్లాడరు, దానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడరు, లేదా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడరు, లేదా ఈ ప్రాంతాలకు కేంద్రం నుంచి రాష్ట్ర పునర్విభజన చట్టంలో చెప్పిన ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క డెవలప్మెంట్ గురించి, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన బడ్జెట్ గురించి మాట్లాడరు. అంతా కల్తీ నెయ్యి. అది బడ్జెట్ సమావేశాల కన్నా కల్తీ నెయ్యి పైన పెట్టినటువంటి సమావేశాలాగా కనిపించింది. దీన్ని బట్టి చూస్తామంటే కదిరి నరసింహస్వామి ఉత్సవాన్ని కూడా ఈరోజు ఒక రాజకీయ అంశంగా దీన్ని కేంద్రంగా మార్చబోతా ఉన్నారు. ఇది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు మీడియా మిత్రులకు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రజలు అప్రమత్తంగా ఉండాలా. ఈ కూటమి పార్టీలు ఇప్పటికే గుసగుసలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మనం కదిరి ప్రాంతంలో కూడా చూస్తూ ఉన్నాం. ఈ అంశాలన్నిటికీ కూడా ఇది ఈరోజు దాదాపు 2 సంవత్సరాల పైబడిన తర్వాత ఈ నరసింహస్వామి ఉత్సవం సందర్భంగా ఇది బయటకు వచ్చింది తప్ప ఇది ఆల్రెడీగా పాత అంశమే అనేటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఈ పార్టీలు రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరైతే ఆ పార్టీల నాయకులు ఉన్నారో ఈ లెటర్స్ని కూడా మేము కూడా బయట పెడుతున్నాం, ప్రజాక్షేత్రంలోకి వదులుతున్నాం, మీడియా పూర్వకంగా బయటకు పంపుతా ఉన్నాం. కాబట్టి ఈ అంశాలపైన ఏమంటే వాళ్ళ కేంద్ర కార్యాలయాల్లో మాట్లాడుకోవాలి తప్ప ఈ నరసింహస్వామి బ్రహ్మోత్సవాన్ని కేంద్ర బిందువుగా మార్చడం అనేది ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఇట్లాంటి అంశాల్లో ఆ పార్టీలు కూడా లోతుగా దర్యాప్తు జరిపి ఇది కూటమి ఇది కరెక్ట్గా ఉందని చెప్పట్లే. ఎందుకంటే కూటమిలో జరుగుతున్నటువంటి అనేక ప్రాంతాల అంశాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడికి పోయినా ఇదే అంశమే. మన జరిగినటువంటి చిత్తూరులో జరిగినటువంటి అంశం, ఆ జనసేనకు అక్కడ జరిగిన తెలుగుదేశం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, ఇంకా ఇతర ప్రాంతాల్లో పోయినప్పుడు కానీ అన్ని ప్రాంతాలు ఇవే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ కదిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాన్ని దీనికి కేంద్ర బిందువుగా మార్చడం అనే దాన్ని మేము సిపిఐగా తప్పుపడతాం.